శంబర పోలమ్మ గురించి తెలుసుకుందాం. అందరూ శంబర పోలమ్మ, శంబర గ్రామం, మన్యం జిల్లా. జాతర 2026 జనవరి 26, 27, 28 తేదీలో ఎక్కువగా జాతర అవుతుంది. అది తెలుగువారు ప్రతి పల్లెల్లో ఒక గ్రామ దేవత పేరుడు పార్వతీదేవి అమ్మవారు పూజిస్తారు. ఉత్తరాంధ్రలో ఆరాధ్య దేవతలు విజయనగరం పైడిమాంబ, శంబర పోలమ్మగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతరలు ప్రసిద్ధిగా కాగా ఉత్తరాంధ్ర ప్రసిద్ధైన జాతర శంబర పోలమ్మ. శంబర ప్రాంతాన పూర్వం దండకారణ్య ప్రాంతంగా ఉండేది. శంభాసురుడు రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతను మహాపరాక్రమంతుడు, మాయివి. ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు ఘోరమైన చిత్రహింసలు అనుభవించేవారు. అయితే రాక్షసరాజు బారి నుంచి రక్షణుడుకు అప్పటికి ప్రజలు తపస్సు పనులను శక్తి స్వరూపిణి వేడుకోవడంతో ఆమె పోలేరేశ్వరి అవతారం ఎత్తింది. శంభాసురు రాక్షసుని సంహరించడి సుఖశాంతులు కలిగజేస్తుంది. అప్పటి నుండి పోలేశ్వరి పోలమాంబగా ప్రాచుర్యంగా పొంది ఈ ప్రాంతాపు ఆరాధ్య దేవతగా ప్రజలందరూ కూడా వెలుకొన్నది. అయితే ఈ విధంగా వెలుకొండగా అమ్మవారి జననం స్వరూపం 400 సంవత్సరాల క్రితం స్వర్గీయ కాపు అప్పన్నధర దంపతులు పోలేశ్వరి జన్మించింది. అవతారమూర్తి అగుడిచే ఈమె మెరుపు తీగవలే దేవత, శ్రీవలే గ్రామస్తులు మధ్య బాల్యం నుంచి ప్రత్యేక జీవన విధానం మాత్రం కనబరిచేది. అయితే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తనలో పెరిగే మేనత్త తప్ప ఆమెకి ఎవ్వరికంట కూడా కనిపించలేదు. అయితే పోలమాంబ యుక్త వయస్సు రావడంతో ఆమెకు వివాహం చెయ్యాలని తండ్రి, మేనమత్తలు నిర్ణయించుకున్నారు. తాను వివాహం చేసుకుని గ్రామదేవతగా అవతరించాలని పోలమాంబ చెప్పి జరిగిన తర్వాత పేరంటాగా ఉండాలని ఆవిడ యొక్క కుతూహలం. అయితే వివాహం జరిగిన తర్వాత పేరంటాల గ్రామదేవతగా అవతరించాలని మేనత్కి నచ్చి చెప్పడంతో పోలమాంబ వివాహానికి అంగీకరించింది. అయితే స్వతహాగా అందగత్తె అయిన పోలమాంబ రూపాన్ని వివాహ సమయంలో ఆమెను చూడవచ్చని గ్రామస్తులు భావించారు. గ్రామస్తుల భావనలు భిన్నంగా వివాహం చేసుకోవడంతో పోలమాంబ ఆంక్ష విధించి తనకు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముదుటి మాల కూడా మేనత్తతోనే ఎంచుకున్నది. అయితే ముఖ్యంగా వివాహం అనంతరం పల్లకిలో అత్తవారింటికి బయలుదేరే సమయంలో ఆమె చూడాలని గ్రామస్తులు ఎంతో ఉల్లోటపడ్డారు. కానీ గ్రామస్తులు కంటపడకుండా మెరుపుతీగగా మారి ఇంట్లో నుండి పల్లకిలోకి వెళ్ళింది. భర్త గుర్రంపై ముందుకు వెళ్తుండగా వెనుక పల్లకిలో మేనత్తతో పోలమాంబ వెళ్తుంది. శంబర గ్రామ పులిమేరలో పల్లకి చేరుకునేగానే పల్లకి దించమని బోయిల్ని ఆదేశించింది. పల్లకిని మెల్లగా దించి వెంటనే ఆమె సమీపం గల చెట్టు వెనక్కి వెళ్ళింది. ఎంతసేపటికి ఆమె వెనక్కి రాకపోయేసరికి చెట్టు చాటును మేనత్త వెళ్ళి చూడగా అప్పటికి పోలమాంబ పికలోతు వరకు భూమిలోకి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది మేనత్తతో నీతో పోలమాంబతో వచ్చేస్తానడంతో సమీపాన భూమిపై అక్షతలు చల్లమని చెప్పగా మేనత్త అక్షతలు చల్లగా భూమి లోపల ప్రవేశానికి అవకాశం రావడంతో మేనత్త కూడా తలభాగాన్ని కనిపించకుండా భూమిలోకి దిగింది. ఆనాటి నుండి పోలమాంబ గ్రామస్తులందరూ కూడా గ్రామదేవతగా ఆరాధిస్తున్నారు. ప్రతి ఇంటా కూడా జాతర జరుపుకుంటున్నారు. ఈ యొక్క పోలమాంబ జాతర జరుపుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో అనిపిస్తున్నారు. పోలమాంబ అమ్మవారు వైభవం పండుగ చేస్తుంట అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి. మంగళవారం రోజున పూజారి సిరిమాన్ రథంపై గ్రామంలో అన్ని పురవీధులు కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు పూజారి అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా భావిస్తారు. అందువల్ల సిరిమాను అధిరోహించి పూజారి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, చీరలు చూపించి భక్తుల యొక్క మొక్కుబడులను చెల్లిస్తారు. ఇదే విధంగా మక్కువ సాలూరు మండల సమీపంలో ఉన్న అడవుల్లో లభ్యమయ్యే సుమారు 36 కిలోమీటర్లు 42 అడుగులు సిరిమాను కర్రతో తాటిమాను గ్రామ పెద్దలు, ట్రస్ట్ కమిటీలు, సభ్యులు సిరిమోత్సవానికి 2 రోజుల ముందుగా గుర్తిస్తారు. అమ్మవారి ప్రతిరూపం వేప చెట్టు గ్రామ అవతలి ఒడ్డున ఉన్న అమ్మవారు, వనంగుడి వెనుక ఉన్న వేప చెట్టు అమ్మవారి ప్రతిరూపం. భక్తులు కొలుస్తూ ఉంటారు. పోలమాంబ అమ్మవారు ఈ వేప చెట్టు వద్ద
భూమిలో అంతర్ధాయం కావడం వలన జాతరకు వచ్చిన భక్తులు వనంగుడి వెనక్కు వెళ్ళి వేప చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి చీరలు జాకెట్లు వంటి మొక్కుబడులు తెచ్చుకుంటారు. ఇది మన్యం జిల్లా నుండి సాలూరు సుమారుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాం. సర్వే జనో సుఖినో భవంతు. మరికొన్ని వీడియోకి మీ ముందుకు వస్తాం. మీ రవి శర్మ.